బాసు ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. మీ ఏరియాలోకే వచ్చాడంటే ఎంత పొగరో చూడు. నమస్తే మాస్టర్. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. టింకరింగ్? ఈ పిల్లకేంట్రా? స్టైల్ మాస్టర్. స్టైల్? ఫేస్ కొంచెం రైట్ టర్న్ కి ఇంకొంచెం రైట్ కి కట్ చేస్తా పిల్లక. చూడు బెదరు, వేసుకోండి. నాకు నచ్చావురా. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా చాలా ఉందిరో నీ దగ్గర. మన బ్లడ్ లోనే ఉంది మాస్టర్. నువ్వు తప్పుకో బాసు. ఏంటి మా బాస్ కంటే డాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తావా? ఏంది పోరి గట్లా నూకుతున్నావు? ప్లీజ్ బాసు. గట్నా గట్లే మళ్ళా. ఏంట్రా లుక్స్? షాక్ తిన్నావా? తేరుకోవడానికి వారం పడుతుంది. బూస్ట్ తాగి బొజ్జోర నా బచ్చా దయే నా బంగారు కొడి పెట్ట. ఇక వాడు నీ జోలికి రాడు. వెళ్ళు. హెక్కోడి క్యా వారి నా బచ్చా రఫ్ ఆడించావు కదరా. శభాష్. బాసు షేరు ఏ పెట్ట మంత ఎట్టుకోకు. అది డొక్కున్నాయలా టాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కులు పడి ఆటోలో తీసుకొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్ కి మన బడ్జెట్ కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లు. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుత్ పగులుద్ది.
ఏమైంది? ఆ అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చుడిదార్ అమ్మాయి. అమ్మాయి లేకుండా నేను బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది. నువ్వు ఇక్కడ ఉండు. ఊరికే కూకోబే. ఇక్కడ ఒక వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇందులో ఎట్టిపోయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి తెల్ల చుడిదార్ వేసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. ఎందు పోన్లేండి, ఈ పేరు కూడా బానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అటే వెళ్తున్నాను, రా. సూపర్. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. బావా కూకోబే. కూకోబే అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా? బాబాయ్ ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్లో కంగారు ఆపుకోలేకపోతున్నాను. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4 వేలు. ఏంటి? ఏమండి, ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. బాబోయ్, అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి, బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ, దానికి లైన్ అయ్యి రేపు లవ్ లెటర్ ఇచ్చే, ఎల్లుండి బొంబాయి, మర్నాడు ముంబై, ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్మాయి. నేను లోపల నుండి చెక్క బదిలీ చేసుకొని కూర్చుంటా. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే 2 పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది.
ఏం మాట్లాడతావు నువ్వు యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్ట. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడు అంటాం. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు.